అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు చెప్పుకుంటున్న టాపిక్ వచ్చేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ అనుచరులకు ఈ విషయాన్ని నొక్కించి చెప్పడం జరిగింది. అది ఏమిటంటే, ఆయిషా రజియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మరణం సమయం ఆసన్నమైనప్పుడు, అంటే మరణం సమయం దగ్గర సమీపించినప్పుడు ఆయన పరిస్థితి చాలా బాధాకరంగా ఉండింది. ఒక్కోసారి ఆయన తన దుప్పటిని ముఖం మీదికి లాక్కునేవారు. కాసేపటికి ఊపిరి ఆడకపోవడంతో ముఖం మీది దుప్పటిని తొలగించి వేసేవారు. అలాంటి స్థితిలో సైతం ఆయన సమాధి పూజారులను శపిస్తూ ఉండేవారు. యూదులు తమ ప్రవక్తల సమాధుల్ని ప్రార్థన స్థలాలుగా చేసుకున్నారు. అల్లాహు వారిని శపించుగాక అని అన్నారు. ఈ విధంగా ప్రవచించి ఆయన ముస్లింలను ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని పరోక్షంగా హెచ్చరించారు. ఇది సహీ బుఖారీ 435, సహీ ముస్లిం 531 పేజీలో ఉంది. చదవండి క్లియర్గా. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.